వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు అభినందనలు తెలియజేసిన డాక్టర్ డివి కృష్ణారావు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ బి ఆదినారాయణ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేయడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియపరచడానికి హైదరాబాద్ ఐకాన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ డివి కృష్ణారావు ఈరోజు నిడదవోలు విచ్చేసి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా నిడదవోలులోని శేషగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ డివి కృష్ణారావును పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం శేషగిరి హాస్పిటల్ నుంచి జనసేన నాయకులతో కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆదినారాయణ, ఎన్సీఎన్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్, నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, సమీశ్వరగూడెం ఆర్ఎంపీ గంధం సత్యబాబు, గంధం అంజిబాబు, ఉజ్జన బలరాం, ఉజ్జనం మురళీకృష్ణ, కాటం రాంబాబు, కేదారశెట్టి రవికుమార్, కనకపర్తి అరుణ్, ఎడ్లపల్లి సత్యబాబు, తలారి సుబ్బారావు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రమేష్ గారి నాయకత్వం నిడదవోలు ప్రజలకి, నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో శుభదినం మొన్న మనకి వచ్చింది. ప్రజలందరూ ఎంతో కసితో, అవతల వారి మీద ఉన్న ద్వేషంతో, యువతల వారి మీద ఉన్న ఇష్టంతో ఓటు వేసి అఖండ మెజారిటీ ఇచ్చి, హిస్టరీలో కని విని ఎరగని దేశంలోని ఇంత బంపర్ మెజారిటీ ఎప్పుడు ఏ కూటమికి కానీ ఎవరికీ రాలేదంట. సో దీనికి ముఖ్య కారకులైన పితామహులు చంద్రబాబు నాయుడు గారికి, యువశక్తి పవన్ కళ్యాణ్ గారికి, దేశ మేధస్సు నరేంద్ర మోదీ గారికి, ఆల్ కంట్రీ అండ్ అవర్ స్టేట్, వి ఆల్ ఓ వెరీ మచ్ టు దెమ్. అదే మనం ఎంతో స్టేటు, ప్రతి ఒక్కరు సామాన్య మానవులో మనసులో ఎంత ఉందో ఇద్దరు చెప్పలేకపోయేవారు. ఓట్లకు వెళ్ళినప్పుడు వారు ఎవరో అటు ఇటు అన్నట్టుగా ఉండేవారు. కానీ ఓటింగ్ అయ్యాక చూసాం కదా, వాళ్ళ ఎంత ఎంత ప్రభుత్వం మీద వాళ్ళకి వ్యతిరేకత ఉందో తెలిసింది. గారిని
అఖండ మెజారిటీతో గెలిపించేందుకు మా నిడదవోలు ప్రజల తరఫున, నిడదవోలు నియోజకవర్గ ప్రజల తరఫున మా శుభాశీస్సులు, ధన్యవాదాలు. అట్లానే ఎవరికి ప్రజలకు ఏం ప్రాబ్లం వచ్చినా ఎప్పుడేమైనా కూడా ఎమ్మెల్యే గారు కానీ, వారి స్టాఫ్ కానీ, మేము కానీ ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా అవైలబిలిటీ ఉంటాం. ఎప్పుడైనా కూడా హలో శ్రీనివాస నాయుడు. సో ఇవాళ నిడదవోలులో అందరం కూడా చాలా ఆనందంగా ఉండడానికి కారణం కందుల దుర్గేష్ గారు మన నిడదవోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం. దీనికి కారకులైన నిడదవోలు ప్రజానీకం అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వైసీపీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలతో ఇన్క్లూడ్ చేసి మాకేమీ కక్ష రాజకీయాలు లాంటివి ఉండవు. మేము రేపొద్దున మీకు ఎటువంటి అవసరం ఉన్నా, మీకు ఏం కావాలన్నా కూడా మా ఎమ్మెల్యే గారు అందరినీ చూస్తారు సమానంగా. జై బీజేపీ, జై తెలుగుదేశం. ఈరోజు ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పాలనకు అందరూ కూడా స్వస్తి చెప్పారు. దానికి ముఖ్యమైన కారణం ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు. ప్రజలెవరిని కూడా మనశ్శాంతిగా ఉంచినటువంటి జగన్ ప్రభుత్వం దించాలని చెప్పేసి పెద్ద కంకణం కట్టుకుని ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి అభ్యర్థి అనేటువంటి కందుల దుర్గేష్ గారిని నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన కేంద్రంలో మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా పలుకుని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా మేలు చేయడానికి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఆ కంకణానికి పైన మన జనసేన పార్టీ నిజాల తరపున కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అందరూ కూడా ఎంతో ఐక్యతగా అందరూ కలిసికట్టుగా ఆయన నగ్గించి ఈరోజు ఎమ్మెల్యే సీటు నిడదవోలు తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి